భూమి నిరాకారముగా, శూన్యముగా, అంధకారముతో ఉందంట. అప్పుడు ఏమంటాడు ఆయన? వెలుగు కలుగును గాక అంటాడు. ఆయన మాట విడుదల చేయగానే భూమి మొత్తము కూడా వెలుగు వస్తుందంట. ప్రతి చీకటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతటి శక్తి గల మాట ఆయన మాట. ఆయన ఒక్కసారి వెలుగు అన్న తర్వాత మళ్ళీ అక్కడికి చీకటి రాలేదు. ఒక్కసారి వెలుగు అంటే వెలుగు, సముద్రము అంటే సముద్రాలు, ఆకాశము కలుగును గాక అంటే ఆకాశాలు, నక్షత్రాలు అంటే నక్షత్రాలు కలిగాయి. ఇన్ని వేల కోట్ల సంవత్సరాల తరువాత కూడా ఒక్క మాట ద్వారా పలికినబడిన శక్తి చేత ఈ రోజు ఈ భూమి, ఈ సర్వ సమాజము కూడా నిలుచొని ఉందంట. అంత శక్తి గల మాట ఆయన విడుదల చేసే మాట. సో ఈ రోజు దేవుడు ఏ మాట పలికినా కూడా అది కలుగును గాక అన్న తర్వాత దాన్ని ఇంకా తుడిచివేసే శక్తి దేనికి కూడా లేదు. మళ్ళీ అది వెనక్కి కూడా వెళ్ళదు. యెషయా 55:11 ఆయన మాట నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును అని నేను పంపిన కార్యమును సఫలము చేయును అంట. ఆయన పంపిన మాట తప్పకుండా అక్కడ నెరవేరి వస్తుంది. ఇంకా దాన్ని ఎవ్వరూ కూడా ఇయ్యలేరు. ఆయన ఏమంటాడంటే నా మాట నాకు పైగా ఉంచాను. అందుకని మన దేవుడిని ఏమంటాము? మాట తప్పని దేవుడు, మారని దేవుడు అంటాం. ఆయన ఒకసారి మాట ఇస్తే జరుగుతుంది. ఆయన నీవు నీతి మంతుడవు అని ఎప్పుడైతే పలుకుతాడో అది నీ జీవితంలో నీతిగా స్థాపించబడుతుంది. అది కదిలించబడదు.